హాయ్ అండి. ఒకసారి ఈ శారీ చూడండి. ఈ శారీతోనే నేను మీరు పైన తంబేలో చూసారు కదా పిక్, ఆ మోడల్ అనేది కుట్టబోతున్నాను అనమాట. శారీ ఫుల్గా చూడండి, మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి పైన చిన్న నుంచి కింద పెద్ద బార్డర్ వచ్చిందనమాట. మనకి కొంగు బ్లౌజు సేమ్ వచ్చాయన్నమాట. మనకి కొంగు బ్లౌజ్ అనేది మనకి మనం కుట్టే ఫ్రాక్కి ఏమంత అవసరం ఉండదండి. ఇప్పుడు వచ్చేసి నేను ఈ శారీతో నేను ఎటువంటి ఫ్రాక్ కుట్టబోతున్నాను అనేది మీకు పిక్ చూపిస్తాను చూడండి. మనకైతే కస్టమర్ ఈ విధంగా కుట్టమని చెప్పారనమాట. చూడండి, పైన బోట్ నెక్ వచ్చి మధ్యలో హోల్ వస్తుందన్నమాట ఫ్రంట్కి. ఆ టైప్ మోడల్లో కుట్టమని చెప్పారు. ఇప్పుడు వచ్చేసి ఇది మనం ఏ విధంగా కట్ చేస్తాం అనేది మీకు చూపిస్తాను, అలాగే స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి కొంగు వచ్చింది కదా, దాన్ని సపరేట్ చేసేసుకోండి. మనకి కొంగుతో పని లేదనమాట. మీరు పిక్ చూసారు కదా, కొంగు ఏమి పైన మనం బాడీ పార్ట్కి అయితే వేయలేదు, దాన్ని పక్కకు తీసేద్దాం. అలాగే మనకి బ్లౌజ్ కూడా వచ్చింది కదా ఆపోజిట్, దాన్ని కూడా కట్ చేసుకోండి. మనకి వచ్చేసి మొత్తం కాంబినేషన్ ఒకటే అనమాట ఫ్రాక్కి, అందువల్ల మనం సపరేట్గా తీసేసుకుందాం. ఇవి వచ్చేసి వాళ్ళకి ఇచ్చేది మనకి అంత అవసరం ఉండదు. అలాగే మడత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం పైన బాడీ పార్ట్కి వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. మనకి పైన బాడీ పార్ట్ కూడా సేమ్ మిడిల్లో ఏం వేసామో అదే పడింది, కేవలం పైన మాత్రం అంచు వేసారనమాట. మనం వచ్చేసి పైన కూడా మనకి మిడిల్లో ఏ క్లాత్ పడిందో ఆ క్లాతే తీసుకోవాలి, పైన మాత్రం అంచు పడాలి. ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్ కూడా మనం ఇప్పుడు శారీలోనే ఒక సైడ్ అనేది కట్ చేసుకుందాం. మనం ఆల్తి డ్రెస్ ఉంది కదా, దాన్ని కొలుచుకుని ఒకసారి దానికి అవతల బెత్తడు యువతల బెత్తడు కుట్లకి అందాసు ఫస్ట్ మనం కట్ చేసుకోవడానికి శారీలో కొంచెం ఎగస్ట్రానే కట్ చేసుకోండి. ఎందుకంటే మనము ఫ్రంట్స్ కట్ పెట్టినప్పుడు క్లాత్ ఎక్కువ వెళ్తుంది కదా, అందువల్ల కొంచెం ఎక్కువ కట్ చేస్తున్నాను నేను. కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి. ఇంకా నేను కొలతలు చూపించలేదు మీకు, ఓన్లీ సపరేట్ తీస్తున్నాను అనమాట శారీలో, అంతే. ఇది బాడీ పార్ట్కు మీరు సపరేట్ పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మిగతా శారీ ఉంది కదా, ఈ శారీని ఏం చేయాలంటే ఇప్పుడు ఈ శారీని బాగా మడత పెట్టేసుకోండి. అంచు వైపు మనకి పెద్ద అంచు కింద పడాలి కదా, ఇలా మొత్తం శారీని మడత పెట్టేసుకున్న తర్వాత మనకి ఆల్టీ ఫ్రాక్ ఉంటుంది కదా, దాని జంపు మనం పైన బాడీ పార్ట్ వరకు ఎంతవరకు ఉందో అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఆల్తి డ్రెస్ కంటే ఇంకా బెత్తడి కిందికే పెట్టమన్నారండి, కిందికి ఉండాలని చెప్పారు. ఇప్పుడు వచ్చేసి మనకి ఆల్తి డ్రెస్ అంతవరకు ఉంది కదా, ఓ బెత్తడి ఎగస్ట్ అంటే కరెక్ట్గా మనకి అంచు కిందికి సరిపోతుంది. ఇప్పుడు అంచును వచ్చేసి సపరేట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనకి అది నడుము దగ్గర నుంచి లెంత్ అంతా ఇవే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే వన్ సైడ్ ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే ముందరికి ఒక భాగం వస్తుంది, వెనక్కి ఒక భాగం వస్తుంది అన్నమాట. ఇలా ఓపెన్ చేసేసుకోండి. అంటే ఏ పార్ట్ అది బ్యాక్ పార్ట్ అతికేసుకోవాలి, మామూలుగా అయితే ముందర దానికి అతికేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము బాడీ పార్ట్ ఏ విధంగా కొలుచుకోవాలి చూపిస్తాను. నడుము వచ్చేసి 22 తీసుకున్నాను నేను, మీరేం కన్ఫ్యూజ్ కావద్దని. 22 నడుము అంతే. మీకు ఆల్తి డ్రెస్ ఎంత సైజు ఉంటే అంత పెట్టేసుకోండి. లెంత్ మాత్రం నేను వచ్చేసి 14 ఇంచులు అనమాట, 1 ఇంచు ఎక్కువ 15 పెట్టేసుకోండి. అలాగే షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు అనేది పెట్టేసుకుంటున్నాను. అలాగే సంఖ కూడా వచ్చేసి 6 ఇంచులు అనేది పెట్టేసుకోండి. ఇలా డబ్బా షేప్ తీసుకొని రౌండ్ అనేది గీసేసుకోండి ఇలాగా. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మీరు బాగా గమనించాల్సింది పైన మనకి బౌట్ నెక్ టైప్లో రావాలి, అందువల్ల నెక్ 3 ఇంచెస్ ఫస్ట్ గీసేసుకోండి. ఇలా కూడా డబ్బా షేప్ అనేది గీసేసుకోండి. ఇలా రౌండ్గా రానిచ్చుకోండి ఫస్ట్, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి రౌండ్ గీసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మీకు పిక్ చూపిస్తాను చూడండి. పిక్లో చూసారా మనకి 1 ఇంచు అనేది గ్యాప్ వచ్చి మళ్ళీ కింద హోల్ వచ్చింది. మనం ఇప్పుడు అలాగే కట్ చేసుకోవాలి. అక్కడ వచ్చేసి 1.5 గుర్తు వేసేసుకోండి, 1.5 అంతే. మనకి తిప్పేసుకునేసరికి 1 ఇంచులో వచ్చేస్తుంది. అలాగే 1 ఇంచు అంతే, మనం అక్కడ నుంచి అక్కడి వరకు 1 ఇంచు చాలండి, సరిపోతుంది. మనకి తిప్పేసుకునేసరికి అది కూడా హోల్ పెద్దగా అయిపోతుంది. అలాగే 3 ఇంచెస్ అంటే 2.5 ఇంచులు అయితే సరిపోతుంది. మనము నెక్కు 3 ఇంచులు తీసుకున్నాం కదా పైన బోట్ నెక్కు, ఇది వచ్చేసి 1/2 ఇంచు తక్కువ ఉండాలి మనకి. ఇప్పుడు మనము 1 ఇంచు తీసుకున్నాం కదా, దీనికి మధ్యలో గుర్తు పెట్టేసుకొని ఈ విధంగా గీసుకోండి. ఏం కన్ఫ్యూజ్ లేదండి. పైన 3 ఇంచులు తీసుకుంటే కింద 2 ఇంచులు తీసుకోండి. నెక్కు కంటే కింద ఉండే హోల్ తక్కువ ఉండాలి మనకి, అంతే. ఇప్పుడు వచ్చేసి సపరేట్గా తీసుకొని కట్ చేసుకుందాం.
పొరపాటున మళ్ళీ కిందిది కట్ చేశారంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే, కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూపిస్తా చూడండి. చూసారు మనకి పిక్కులో ఏ విధంగా వచ్చిందో మనకి అలాగే వచ్చింది కదా, బాగా నీట్గా వచ్చింది కట్ చేసింటే. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం గీస్తాం చూడండి. మనకి అక్కడ హోల్ దగ్గర మూల ఉంది కదా, ఆ మూల వరకు మాత్రం మనకు అంచు అనేది రావాలి. ఇట్లా ఒక గుర్తు అనేది వేసేసుకోండి, ఒక ఐడియా కోసం అన్నమాట. అలాగే ఇప్పుడు ఎనికిలి మేడ అనేది కట్ చేసుకుందాం. వెనకాల వచ్చేసి నేను రౌండ్ నెక్కే పెట్టమని చెప్పారు, ఎక్కువ కింది కొద్ది ఒక 5 ఇంచులు చాలని చెప్పారు. 5 ఇంచుల వరకు గుర్తు వేసుకున్నాను అనమాట. వెనకాల వచ్చేసి రౌండ్ అనేది కట్ చేసుకుందాం. వెనకాల పార్ట్ కూడా మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కి బాడీ పార్ట్కి సపరేట్ కట్ చేసాం గుర్తుందా మీకు, ఆ క్లాత్ అనేది తీసేసుకోండి. ఇప్పుడు మనకి పైన బాడీ పార్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకొని ఫస్ట్ పెద్దగా వచ్చింది కదా అంచు మనకి, అది సపరేట్ చేసేసుకోండి. చిన్న అంచు మనకి పైన పడుతుంది అన్నమాట ముందరల్లా. ఇది వచ్చేసి వెనకాల భాగానికి సరిపోతుంది, మనకి సాఫీగా ఉంది కాబట్టి. ముందరల్లో మాత్రం మనకి పైన బార్డర్ అనేది రావాలి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎలాగో. ఇప్పుడు మనము దాని మీద పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఒకసారి మీరు మూల దగ్గరికి మాత్రమే అది అంచు అనేది వచ్చిందనమాట. యువతల మూల సైడ్ మాత్రమే బార్డర్, మిగతా కింది సైడ్ కాదు, ఓన్లీ పై సైడ్ వరకే. ఇప్పుడు మనము దాని మీద పెట్టేసుకున్నాం. చూసారా మనకి 2 సరిపోయినాయి కాబట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం. హ్యాండ్స్లో వచ్చేసి మీకు ఎక్కడి నుంచి వచ్చే హ్యాండ్స్ అనుకోవద్దు, మనము జాకెట్ కొంగు సపరేట్ చేసాము కదా, అందులో పెద్ద బార్డర్ వచ్చి ఉంటుంది కదా, పెద్ద బార్డర్ ఒకటి కట్ చేసుకోండి. 10 ఇంచులు హ్యాండ్స్ పెట్టుకుంటే 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే పఫ్ హ్యాండ్స్ అనమాట. 3 ఇంచులు పెట్టేసుకొని ఇట్లా రౌండ్గా గీసేసుకొని షేప్ అనేది రాణించుకోండి. డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ కిందికి పెట్టుకొని డౌన్ కట్ చేసుకోండి. ఓకే, మనకి హ్యాండ్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనము ముందర భాగం కట్ చేసాం. ఇప్పుడు మనము కింద కూర్చోబెట్టి భాగం ఉంటుంది కదా, దానికి లైనింగ్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం లైనింగ్ వచ్చేసి మీరు బాగా గమనించాలి. ఇప్పుడు మనకి లైనింగ్ అంత జంపు రాదండి, మనము ఈ రివర్స్లో లైనింగ్ జంప్ అనేది తీసుకోవాలన్నమాట. మనకి ఫుల్ లెంత్ వస్తుందన్నమాట ఈ ఫ్రాక్, అలా చూసుకొని కట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము మొత్తం కటింగ్ అనేది చేసేసుకున్నాం. బాడీ పార్ట్, కింద కూర్చోపెట్టే పార్ట్. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తాను మీకు. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకుండా మనం కట్ చేసినవి పక్కన నిదానంగా పెట్టేసుకోండి. ఎక్కడెక్కడివి అక్కడెక్కడ పడేసుకున్నారనుకో మళ్ళీ వెతుకులాడాల్సి వచ్చింది, కన్ఫ్యూజ్ అయినారంటే ఇబ్బంది అవుతుంది. నేను ఏ విధంగా కట్ చేసి నీట్గా సపరేట్ పెట్టుకున్నాను. హ్యాండ్స్ అనేది సపరేట్ పెట్టేసుకోండి. అలాగే ఇది వెనకాల భాగం, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ముందర భాగాన్ని కుట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి మధ్యలో హోల్ వచ్చింది కదా, దానికి క్యాన్వాస్ అనేది జాయింట్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి హోల్ అలాగే కుట్టేసామనుకోండి చాలా వెడల్పుగా కనిపిస్తుంది. అదే ఫస్ట్ క్యాన్వాస్ జాయింట్ చేసుకున్నాం అనుకోండి, ఆ హోల్కి మనకు ఆ హోల్ ఆమెనే ఉంటుంది, ఎక్కువ అనేది విచ్చుకోదనమాట. అందువల్ల ఫస్ట్ హోల్కి క్యాన్వాస్ అనేది జాయింట్ చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్ టెక్నిక్ అనమాట ఇది. ఇలా ఫస్ట్ జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు సింపుల్గా అనిపిస్తుంది చూడండి. ఇప్పుడు దానిపైన రివర్స్లో పెట్టుకోండి, లైనింగ్ పెట్టుకున్న తర్వాత దాని చుట్టూ మళ్ళీ కుట్టుకుంటూ రండి. అంతే తీసుకొని ఇప్పుడు మనం మధ్యలో జాయిన్ చేసాం కదా, ఇప్పుడు మనం ఇంకోటి మీరు గమనించాలి, మనకు మూల వరకు మాత్రమే అంచు వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ మనం కరెక్ట్గా జాయిన్ చేసాం. ఇప్పుడు వచ్చేసి మనం మధ్యలో ఉండే క్లాత్ అనేది కట్ చేసుకుందాం. మూల దగ్గర చిన్న ఖర్చున పెట్టేసుకోండి, ఎందుకంటే మనకి తిప్పేసిన తర్వాత నీట్గా కనిపిస్తుంది అన్నమాట. అలా మొత్తం నీట్గా తిప్పేసుకోండి. ఆ హోల్లో నుంచి లైనింగ్ అనేది బయటికి తివ్వండి. చూసారా మనకి ఎంత నీట్గా వచ్చిందో హోల్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి దానిపైన ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోండి, కదలించుకోకుండా, లైనింగ్ మనకు బయటికి రాకోకుండా పైన ఒక కుట్టు అనేది వేసేసుకుందాం.
ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనము కరెక్ట్గా వచ్చిందో చూడండి ఒకసారి. చూసారా మనకి ఎంత బాగా వచ్చిందో హోల్ వచ్చేసి. ఇప్పుడు మొత్తము మిగతా లైనింగ్తో మొత్తం జాయిన్ చేసేసుకోండి. బాడీ పార్ట్ అంతా నిదానంగా నీట్గా జాయిన్ చేసేసుకోండి. ఇలా మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉండే లైనింగ్ అంతా అది మనకు మెయిన్ క్లాత్ అంతా కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మడత పెట్టుకొని మనకి లైనింగ్ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా పైన భుజాల దగ్గర, అదనే కట్ చేసుకోండి. అలాగే మనకి హోల్ చూసుకోవాలి ఒకసారి కరెక్ట్గా వచ్చిందో లేదో అనేసి. మనకు వచ్చేసి కరెక్ట్గా వచ్చింది. లైనింగ్ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా. మీరు అనుకోవచ్చు లైనింగ్ కట్ చేశారు లెంత్ తక్కువ వస్తుంది కదా అని. మనం ఆల్రెడీ 15 ఇంచులు పెట్టేసుకున్నాం. లెంత్ చాలా ఉంటుందన్నమాట. మనకి లెంత్ వచ్చేసి 14 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము పైన మెడపీస్కి గోట్ అనేది వేసేద్దాం. మీరు ఏ క్లాత్ అంటే ఆ క్లాత్ తీసుకోవద్దు. మనం పైన పింక్ కలరే కదా మనం బార్డర్ వాడాము, పింక్ కలరే తీసుకోండి. ఎందుకంటే దాంట్లోకి కలిసిపోతుంది అనమాట. వేరేది యూజ్ చేశారనుకోండి కొంచెం తేడా కనిపిస్తుంది. ఇప్పుడు అందులోనే కలిసిపోతుంది మనం తిప్పేస్తాం కాబట్టి. రివర్స్లో పెట్టుకొని కుట్టేసుకోండి. మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా రావాలన్నమాట, బోట్ నెక్ కాబట్టి. నీట్గా నిదానంగా కుట్టుకోండి. చూసారా మనకి ఎంత నీట్గా వచ్చిందో, పర్ఫెక్ట్గా కూర్చుంది నెక్ వచ్చేసి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రిన్స్ కట్ చేస్తాం. పైనుంచి భుజాల దగ్గర నుంచి 10 ఇంచుల దగ్గర గుర్తు వేసుకోండి. నడుము దగ్గర నుంచి 3.5 ఇంచులు గుర్తు వేసుకోండి. 10 ఇంచుల దగ్గర 3.5 ఇంచుల దగ్గర గుర్తు వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, అక్కడ నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా 10 ఇంచుల దగ్గరికి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇలా సంఖ్యలో కట్ చేసుకొని, ఇప్పుడు మనం 2 ఇంచులు ఎక్స్ట్రా కట్ చేసాం కదా, పైన 10 ఇంచుల వరకు అట్లా కొంచెం అలా రానివ్వండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ఏం చేయాలంటే లైనింగ్కి మెయిన్ క్లాత్ని జాయిన్ చేసేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఎందుకంటే అవి రెండు సపరేట్ కాకుండా అలా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు జాయిన్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి బాడీ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం ఇది కూడా జాయిన్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఈ రెండు అనేది జాయిన్ చేసేసుకోవాలి. ప్రిన్స్ కట్ చేసుకున్నాం కదా మనము, ఈ రెండు జాయింట్ అనేది చేసేసుకోండి. అలా రివర్స్లో పెట్టుకొని మనము ఎక్కడ కట్ చేసామో అక్కడ స్టార్ట్ అయ్యి ఈ చివరిన ఎండ్ కావాలన్నమాట. చూసారా మనకి ప్రిన్స్ కట్ బాగా వచ్చింది. సేమ్ యూతలు కూడా సేమ్ అలాగే రివర్స్లో పెట్టేసుకొని ఇక్కడ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. నేను 2 వైపులా స్టిచ్ చేశాను. చూసారా మనకి ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగా వచ్చింది కదా మనకి. ఓకేనా. మనకి ముందర భాగం రెడీ అయిపోయింది. ఇప్పుడు వెనకాల భాగం వచ్చేసి నేను రౌండ్ నెక్ పెట్టుకున్నాను. మనం బొందెలు అనేది కుట్టేటప్పుడే పెట్టేసుకోండి, ఎందుకంటే తిప్పేసేసరికి లోపలికి వెళ్ళిపోతుంది. మనకి బొందెలు అనేవి పీస్ లేవు అనమాట. నేను ఇప్పుడు మెడ కుట్టేటప్పుడు బొందెలు లోపలికి పెట్టేస్తున్నాను అనమాట. ఇలా పెట్టేసుకొని నెక్ అనేది తిప్పేసుకోండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని నెక్ తిప్పేసుకొని పైన అనేది ఇంకో స్టిచ్ అనేది వేసేసుకుందాం. మనకు రౌండ్ చాలా బాగా వచ్చిందండి. మామూలుగా చాలామంది హై నెక్ పెట్టుకుంటారు. మనం హై నెక్ పెట్టుకుంటే ముందర మనం పెట్టింది బోట్ నెక్, వెనకాల హై నెక్ పెట్టుకుంటే ఎక్కించుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అందువల్ల కొంచెం కిందికి తీసాను అనమాట రౌండ్. ఇలా రౌండ్ చుట్టూ పైకుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మొత్తం లైనింగ్తో పాటు మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. మనం ఎక్స్ట్రా ఉండే క్లాత్ కట్ చేసుకొని మొత్తం జాయింట్ అనేది చేసేసుకోండి. ఇలా మొత్తం చేసేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్నాం కదా, ఇట్లా 2 మడతలుగా పెట్టేసుకొని మనము ముందర భాగం కుట్టుకున్నాం కదా, అది కూడా దానిపైన పెట్టేసుకొని ఒకసారి లెంత్ సంక అన్నీ చెక్ చేసుకొని ఏమైనా ఎక్స్ట్రా ఉంటే క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మనకి 2 సమానంగా ఉండాలన్నమాట. సైడ్ కుట్లు వేసినప్పుడు సరిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కుట్లకి ఎక్కువ పెట్టుకున్నాం, మీరేమి టెన్షన్ పడుతూ తక్కువ వస్తుందని. అందుకే ముందే మనం ఎప్పటికైనా కానీ కుట్లకి ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఉంటే ఏమవుతుంది, కుట్లకి ఏమీ కాదు, ఫ్యూచర్లో వాళ్ళకి యూజ్ అవుతుంది అంతే కదా. అందుకే కొంచెం ఎక్కువగా ఎప్పుడైనా కానీ కటింగ్ చేసినప్పుడు కుట్లకి ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం భుజాలను జాయింట్ చేసేసుకోండి.
భుజాలు జాయింట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే మనం భుజాలు చూడండి, ఒకసారి ఒక సైడ్ ఎక్కువ ఉంది, ఒక సైడ్ తక్కువ ఉంది. మనము ఇప్పుడు 2 మడతలు ఇలా నేను ఎలా చూపిస్తున్నా అలా పెట్టుకొని కొంచెం సంక అనేది డీప్ తీయండి. మనము ఇలా జాయింట్ చేసేసరికి ప్రిన్స్ కట్ జాయింట్ చేసేసరికి సంక అనేది తక్కువ అయిపోయి ఉంటుంది. అందువల్ల మనము సంక వచ్చేసి ఇంకా కొంచెం అనేది తీసేసుకోవాలి. అందుకే ఫస్ట్ 6 ఇంచులో పెట్టుకున్నాను సంక, మళ్ళీ తీయొచ్చండి. మనం ఎట్లా ప్రిన్స్ కట్ చేస్తాం కదా, జాయింట్ చేసేసరికి సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకి సంక కట్ చేసేసరికి ముందర భాగం వెనుకల భాగం వచ్చేసి కొంచెం తక్కువైంది. ఇప్పుడు వెనకాల కూడా ఇంకో కొంచెం సంక అనేది కట్ చేసుకోండి. డ్రెస్సెస్ కంటే ఏం కాదండి, సంక ఎక్కువైనా బ్లౌజులకి అయితే మరి కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్కి లైనింగ్ ఇప్పుడు మనం కట్ చేసాం కదా, బార్డర్ వచ్చేసి లైనింగ్ మీద పెట్టేసుకొని రివర్స్లో ఇలా ఫస్ట్ కింద వచ్చేసి కుట్టేసుకోవాలన్నమాట. దాన్ని తిప్పేసుకొని పైన ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత లైనింగ్కి మనం మెయిన్ క్లాత్ హ్యాండ్స్ అని జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత మనం బఫ్ కోసం వదిలాం కదా క్లాత్, దాన్ని బఫ్ లాగా పెట్టేసుకోవాలి. చిన్న చిన్న కుచ్చు అనమాట. మనం ఎక్కడి నుంచి కట్ చేసామో అంతవరకు బఫ్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా, బఫ్ వచ్చేసి రెడీ అయిపోయింది మనకి. చూసారా మనకి ఎంత బాగా వచ్చిందో. ఇలా పెట్టుకొని మనకి ఏమైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటే అలా కట్ చేసుకోండి. సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ అనేది కూడా కుట్టేసుకోండి. మనకి 2 చేతులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి మనం మనకి బాడీ పార్ట్కు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసుకుందాం. హ్యాండ్స్కి జాయిన్ చేసినప్పుడు మనం బఫ్ 2 మడతలకు పెట్టుకొని మధ్యలో పడే విధంగా కొలుచుకుంటూ వచ్చి ఈ చివరన స్టార్ట్ చేసుకోవాలన్నమాట. మనము ఏం కొలుచుకోకుండా స్టార్ట్ చేస్తే బఫ్ సైడ్కు పడుతుందండి. మనం మధ్యలో పడేలా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. చూసారా మనకి ఎంత బాగా వచ్చిందో బఫ్, చాలా బాగా వచ్చిందనమాట. నీట్గా వచ్చింది చూడండి, మధ్యలో పడింది భుజం దగ్గర. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కుట్టుకున్నాం కదా, సేమ్ ఇతర కూడా ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను 2 వైపులా చేతులు అనేది కుట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకి బొందెలకి లాడీలకి అది హ్యాంగింగ్స్ అనేది మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాం. నేను చూడండి ఎలా కట్ చేస్తున్నాను, మీరు టేప్తో పని లేకుండా గోల్డ్ టేప్ కట్ చేస్తున్నాను అనమాట. ఇలా కట్ చేసుకొని తిప్పేసుకోవడం చాలా సింపుల్ అనమాట. ఇలా రౌండ్గా కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. తిప్పేసుకొని మనం బొందెకు కుట్టేసుకోవడమే, చాలా సింపుల్ అనమాట హ్యాంగింగ్స్. ఇలా వచ్చేసి ఈ విధంగా మనం హ్యాంగింగ్స్ అనేది కుట్టేసుకోవాలి. నేను వచ్చేసి 3 పెట్టాను అనమాట లాడీకి. చూసారా ఎంత బాగున్నాయో మనకి, చాలా బాగా వచ్చి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనము బాడీ పార్ట్ మొత్తం కుట్టేసుకున్నాం. ఇప్పుడు నడుము దగ్గర మనం కుచ్చు పెట్టి జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి ఇప్పుడు మనం నడుము దగ్గర కుట్టేసరికి నడుము దగ్గర లూజ్ ఉంటే బొందలు కావాలి కదా, అలా ఇప్పుడు బొందలు అనేది కుట్టేసుకున్నాం. నేను ఆల్రెడీ ఒకటి కుట్టాను, అది ఏ విధంగా కుట్టుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. మనం ఫస్ట్ స్టార్టింగ్ కుట్టినప్పుడు చిన్నగా రావాలన్నమాట. వచ్చే కొద్దీ ఎలుపు అనేది రావాలి మనకి. వచ్చిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత ఒక క్రాస్గా రండి, మనకి బొంద అనేది ఆ షేప్లో వస్తుంది. తర్వాత తిప్పేసుకోండి. ఇలా నార్మల్ బొంద ఏ విధంగా తిప్పేస్తామో అలా తిప్పేసుకోండి. ఇప్పుడు 2 బొందలు రెడీ అయిపోయాయి మనకి, నీట్గా వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము కుచ్చు అనేది పెట్టేసుకుందాం. ఎందుకంటే మనము నడుము దగ్గర ఇంకా నెక్స్ట్ ఇదే అనమాట. మనం కట్ చేసాం కదా, నడుము దగ్గర కుచ్చు పెట్టడానికి బాడీ పార్ట్కి జాయిన్ చేయడానికి అది అనేది ఫస్ట్ లైనింగ్ లేకోకుండా అదొక్కటి కుచ్చు పెట్టేసుకోండి. ఫస్ట్ మీరు కుచ్చు పెట్టుకున్న తర్వాత
మనకి నడుము సైజ్ ఎంత వచ్చిందో చూసుకొని మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా ఎక్చులు తగ్గుంటే కుచ్చు అన్న ఇప్ప తీసుకోవడము ఇంకో కుచ్చు పెట్టుకోవడం అనేది చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అందాజగా కుచ్చు అనేది పెట్టేసుకుంటారండి. మనకి శారీ మొత్తం కాబట్టి మనకి చాలా ఉంటుంది కాబట్టి దగ్గర కుచ్చు అనేది పెట్టుకుంటూ రండి. ఇలా నేను చూపిస్తున్నాను అలా చిన్న కుచ్చు అనేది పెట్టేసుకోండి. ఇది మీ చాయిస్, చిన్న కుచ్చు అయినా పెట్టుకోవచ్చు, పెద్ద కుచ్చు అయినా పెట్టుకోవచ్చు. నేనైతే స్మాల్ కుచ్చు పెడుతున్నాను. ఇప్పుడు దీనికి వచ్చేసి లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి. మనము ఫస్ట్ నడుము సైజుగా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చింది, నేను కుచ్చు పెట్టాను కదా అది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు లైనింగ్ అనేది మనం దానికి జాయిన్ చేసేసుకుందాం. ఏ విధంగా జాయిన్ చేసేసుకోవాలంటే లైనింగ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు మనము నడుము కరెక్ట్ సైజు ఉంది కదా దాని కింద లైనింగ్ అనేది కుచ్చు పెట్టేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను అలా కుచ్చు పెట్టుకొని మళ్ళీ ఇది దానిపైన పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి. సేమ్ మనం కుచ్చు ఎలా పెట్టాం అలా కిందిది కుచ్చు పెట్టాలి, పైది జాయిన్ చేయాలి దానిపైనే. ఈ విధంగా లైనింగ్ చూసుకోండి అన్నమాట, ఎంత ఉంది ఏం కథ అనేసి చూసుకొని దూరం కుచ్చు పెట్టేసుకోండి. మనకి మెయిన్ క్లాత్ ఉన్నంత గోల్ లైనింగ్ ఉండదు కదా, తక్కువ ఉంటుంది. కొంచెం దూరం కుచ్చు అనేది పెట్టేసుకోండి. కొంచెం ఏమైనా పీస్ లేకోకుండా కట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం దానికి బాడీ పార్ట్ ఉంటుంది కదా అది జాయిన్ చేసేసుకోవాలన్నమాట. దానిపైన రివర్స్లో బాడీ పార్ట్ అనేది పెట్టేసుకొని ఫస్ట్ జాయింట్ అనేది చేసేసుకోండి. జాయింట్ చేసేటప్పుడు నిదానంగా చేసుకోండి, ఎందుకంటే మనం కుచ్చు పెట్టాం కదా అది మడతలు పడే అవకాశం ఉంటుంది. చాలా హెవీ చీర వచ్చేసి చాలా పెద్దది కదా, మనం చీర అంతా కుచ్చు పెట్టాము, అది చాలా బరువు ఉంటుంది మనం కుట్టేటప్పుడు అన్నమాట. లైనింగ్ కూడా జాయిన్ చేసాం కాబట్టి నీట్గా నిదానంగా కింద కుచ్చు ఏం పడుకోకుండా కుట్టేటప్పుడు ఒకటేసారి చూసుకొని కుట్టేసుకోండి. మళ్ళీ ఇప్పదీసే పని లేకోకుండా నీట్గా జాయిన్ చేసేసుకోండి. చిన్న గౌన్లు అంటే కనిపించవు, ఇలాంటి పెద్ద ఫ్రాక్స్ మడతలు పడుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ మనము పద్దాకులు కుట్లు తీసుకుంటూ కూర్చోవాలి. అలా నిదానంగా నీట్గా జాయిన్ చేసేసుకోండి. చూసారా మనము ఎంత నీట్గా జాయిన్ చేసేసుకున్నామో. ఇప్పుడు వచ్చేసి మనం ముందరలా జాయిన్ చేసాం కదా సేమ్ ఇలాగే వెనకాల భాగంలో కూడా మనం జాయిన్ చేసేసుకోవాలన్నమాట. సేమ్ అలాగే ఇప్పుడు నేను రెండు వైపులా జాయిన్ చేసేసాను. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ సైడ్ జాయింట్లు ఏ విధంగా వేయాలంటే మనకు ఆల్తి డ్రెస్ ఉంటుంది కదా, ఆల్తి డ్రెస్ తీసుకొని హ్యాండ్ సైజ్ పెట్టుకొని నడుము సైజ్ పెట్టుకొని స్ట్రైట్గా కుట్లు వేసేసుకోవడమే అనమాట. చాలా సింపుల్ అండి. స్ట్రైట్గా అంతా నీట్గా కరెక్ట్గా పెట్టుకొని హ్యాండ్ సైజు మీ ఆల్తి డ్రెస్ ఉంటే మీ ఆల్తి డ్రెస్ సైజు హ్యాండ్ పెట్టుకొని ఇలా నీట్గా సంక అంతా కరెక్ట్గా చూసుకొని కుట్టు అనేది వేసేసుకోండి. ఇంకో విషయము ఇప్పుడు చూడండి, నాకు నడుము దగ్గర వచ్చేసి ఇది ఎగస్ట్రా వస్తుంది అనమాట, కరెక్ట్ లెవెల్ రావట్లేదు. సంక దగ్గర కూడా కొంచెం ఎగస్ట్రా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఇటు సైడ్ సంక వైపే కదా కిందికి వస్తుంది, అక్కడ మనం కొంచెం లోపలికి అనేది కుట్టు వేసేసుకోవాలి. కొంచెం లోపల కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చూసుకుందాం. చూసారా మనకి కరెక్ట్ కూర్చుంది. అలా కొన్ని చిన్నవి పొరపాటు ఉంటాయి చూసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. పర్ఫెక్ట్గా కూర్చుంటేనే మనకి బాగుంటుంది అనమాట చూడ్డానికైనా. ఇప్పుడు నడుము దగ్గర వచ్చేసి మనం ఆల్రెడీ కుట్టుకున్న బొందలు ఉన్నాయి కదా ఆడ పెట్టేసుకోవాలన్నమాట. అక్కడ పెట్టేసుకొని లోపలికి పెట్టుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోండి. మీ ఇక్కడ సైడ్ జాయింట్లు వేసేటప్పుడు మెయిన్ క్లాత్ లోపలికి పెట్టేసుకొని ఇలా ఫస్ట్ పైన లైనింగ్ మీద మాత్రమే కుట్టు వేసేసుకుంటారండి. ఎందుకంటే మనకి లైనింగ్ గోల్ తక్కువ ఉంటుందన్నమాట, మెయిన్ క్లాత్ గోల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సపరేట్ జాయిన్ చేసేసుకోవాలి. ఒకవేళ రెండు సమానంగా ఉంటే ఒకటేసారి కుట్టేసినా ఏం పర్లేదు. ఇప్పుడు చూడండి మనకి ఇది పీస్లెస్ క్లాత్ అనమాట, దాన్ని రెండు మడతలుగా పెట్టుకోండి, ఒకటేసారి పని అయిపోతుంది, ఇంకోసారి పీస్ లేవదు చినిగిపోదు. ఇలా నేను ఒకటేసారి రెండు మడతలకు పెట్టుకొని కుట్టు అనేది వేసేస్తున్నాను అనమాట.
ఇప్పుడు వచ్చేసి మనము కుట్టు అనేది వేసేసుకున్నాం కదా, ఇలాగే ఈతలు వచ్చేసి ఇంకో 2 కుట్లు వేసేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ లాగే ఇక్కడ కూడా కుట్లు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనము 2 వైపులా కుట్లు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రాక్ ఏ విధంగా మనకి స్టిచ్ చేసామో అనేది మీకు చూపిస్తాను. ఓకేనా, ఎలా వచ్చిందో చూద్దాం. ఓకేనండి, ఫ్రాక్ అయితే రెడీ. నాకైతే చాలా బాగా నచ్చింది. స్టిచ్చింగ్ చేసేసరికి ఎంత నీట్గా ఉందో కదా. మనకి ఒక శారీని ఫ్రాక్గా కుట్టామంటే నిజమంటే చాలా గ్రేట్ అండి. శారీని ముక్కలు ముక్కలు చేసేసి కొత్త చీరని పార్ట్లు పార్ట్లు చేసేసి ఇలా జాయిన్ చేసేసి ఒక మంచి ఫ్రాక్ అనేది డిజైన్ చేసేసాం మనము. ఎలా ఉంది? ఇది వచ్చేసి మన కస్టమర్ కూడా వేసుకొని చూసారనమాట. చాలా బాగుంది ఫిట్టింగ్ వచ్చేసి. చాలా హ్యాపీ, నాకు బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే ఫుల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా నా ఛానల్ లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు ఎంతో యూజ్ అవుతుందండి. మీరు చేసే కామెంట్లు లైక్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.